నమస్తే అక్క. నమస్తే. సాయి చందన్ చనిపోయి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. సాయి చంద్కి మీకు బాండింగ్ ఎట్లా ఉంటుంది? సాయి నాకు సోదరుడిలాగా. సాయి ఏ సభలో కలిసినా కూడా అమ్మ పింక్ కలర్ చీర వేసుకొని వచ్చినావు పావనమ్మనే అని తెలుసు, జై తెలంగాణ జై కేసీఆర్ అనేటోడు. ఏ సభలో ఉన్నా అంటే వీళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళు లేనోళ్ళు వీళ్ళు అది అనేసి అట్లాంటివి ఏవి సాయికి ఉండకపోయేటివి. ఇంకొకటి ఒక పాటతోటి ఒక మాటతోటి తనకున్న గానంతో గాత్రంతో ప్రజలను ముగ్ధులను చేసేటోడు. తెలంగాణ 4.5 కోట్ల జనాభా ఆయన పాటకు దాసోహం అంతే. ఇంకా సాయి లాంటోడు పుట్టడు, చరిత్రలో పుట్టడు ఇంకా అంతే, మళ్ళీ పుట్టాడు. సాయి ఓన్లీ సింగిల్ పీస్, మళ్ళీ పుట్టాడు. అలాంటోడు పుడితే ఆయనలాగానే పుట్టాలి, చస్తే కూడా ఆయనలాగానే చావాలి, అంత పేరు తెచ్చుకొని చావాలి. తల్లిదండ్రులకు నా కొడుకును ఇంత గొప్ప కొడుకును అన్నమే అనే విధంగా ఆయన బ్రతుకుంది. సో అక్క ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసినారా? ఎందుకంటే ప్రతి సభలకి సాయి చందన్న సభలకి చాలా మంది వెళ్తూ ఉంటారు, కానీ సాయి చందన్న ఫస్ట్ యానివర్సరీకి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? కనీసం అసలు కల్లో కూడా ఊహించలేదు. సాయి ఎప్పుడు కలిసినా నవ్వుతూ నవ్విస్తూ అందరితో జాలీగా ఉండేటోడు. ఆయన పాటతోటి మమ్మల్ని అందరినీ ఉర్రుతలూగించేటోడు. ఎక్కడికి పోయినా కూడా ఢిల్లీ కానీ గల్లీ కానీ తెలంగాణ కానీ ఢిల్లీకి పోయినా ఆయన పాటతోటి మమ్మల్ని ఉర్రుతలూగించేటోడు, గల్లీకి వచ్చినా కూడా ఆయన పాటతోటి ఉర్రుతలూగించేటోడు. అంటే సాయి ఒక పాటతోటి నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, ఆలోచింపజేయచ్చు, అభివృద్ధిని పాట రూపకంగా చూపెట్టచ్చు అని సాయి కొత్త ట్రెండ్ను సెట్ చేసిండు తెలంగాణలో. ప్రతి పాటలో ఎలాంటి భావం ఉంటుందంటే తెలంగాణ నీళ్లు లేని తెలంగాణ ఎట్లుండే, నీళ్ళు వచ్చినాక తెలంగాణ ఎట్లుంది, ఫ్లోరైడ్ రహిత తెలంగాణ ఎట్లున్నది, ఫ్లోరైడ్ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లున్నది, ఆ విధంగా పాడేటోడు. పాలమూరు ముద్దుబిడ్డ ఆయన, పాలమూరు గోసను చూసి చెలించి అవే పాట రూపంగా పాడేటోడు. అంటే సాయి ఇక చెప్పలేం, సాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన భౌతికంగా మా దగ్గర లేకపోవచ్చు, పాట రూపకంగా ఎప్పుడు బ్రతికే ఉన్నాడు, మా మనసులలో చిరస్మరణీయం సాయి. చాలా సందర్భాలల్లో సాయి హుజరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు చాలా దగ్గర అయి ఉండే నాకు. అంటే పానక్క పానక్క ఎక్కడ పిలిచినా కూడా పావని పానక్క అట్లా పిలిచేటోడు. ఒకనొక టైంలో హుజరాబాద్కి కేటీఆర్ అన్న గారు వచ్చినప్పుడు నేను హెలిప్యాడ్ దగ్గరికి రాలేదనేసి ఆ హెలికాప్టర్లో ఆయన పోవాల్సింది, నన్ను అక్కడ రానియలేదనేసి నన్ను తీసుకొని పోయి మా ఇంటి దగ్గర దించేసిండు. అట్లా అంత మంచి గుణము, అంత మంచి మనిషి ఇంకా పుట్టాడు ఇంకా అంతే. వాళ్ళ కుటుంబానికి నా తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున, బీఆర్ఎస్ పార్టీ అనేది రజనికి పుట్టినిల్లు లాంటిది. ఒక ఆడబిడ్డ కన్నీళ్లను తుడుస్తూ, అంటే తండ్రి చనిపోయే మేనమామ ఉండాలి అని అంటారు, ఒక సామెత ఉంది కదా. అంటే చనిపోయే అవ్వాలని కోరుకోరు, కానీ ఎలాంటి కష్టం రాకుండా హరీష్ అన్న, రామన్న, బాపు, కేసీఆర్ గారు సాయి కుటుంబాన్ని చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు సంవత్సర కాలం వరకు ఆదుకుంటుంది, ఎప్పటికీ ఆదుకుంటూనే ఉంటుంది. సాయి ఏదైతే అనుకున్నాడో చట్టసభల్లోకి పోవాలనేసి, ఫ్యూచర్ ఇంకా ఫర్దర్గా రజని ఉన్నారు కదా, ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు పోతారు, ఆమె చట్టసభల్లో అడుగు పెడుతుంది అనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. సాయి చందన్న గురించి మీ నుండి ఏదైనా ఒక సాంగ్, చిన్న సాంగ్ ఏదైనా. అంటే సాయి శివయ్య పాట అందరికి ఇష్టము, కానీ నాకేంటంటే మునుగోడు మనగోడు మనసు పెట్టి విన్నోడు కరుణాదయ ఉన్నోడు కల్వాకుంట్ల చంద్రుడు అని పాడిండు. ఇంకొకటి సాయి ఒకటి పాట పాడేది, అది బాపు కేసీఆర్ గారి గురించి. అంటే రాబందుల చేతికి రావద్దు రాష్ట్రము, కావద్దు కష్టము అనేసి ఒక పాట ఉండే, అది కూడా. ఇంకా మీకు నచ్చిన సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సాయి చందన్? సాయి ప్రతి పాట ఫేవరెటే. అంటే ఫేవరెట్ అంటే ఇంకా అందరికి ఇష్టమైన పాట నాకు కూడా శివయ్య పాట. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, ఆ పాట చాలా ఇష్టం. ఇందాక కూడా స్టేజ్ దగ్గర వాళ్ళ ఫాదర్ సాంగ్ పాడుతుంటే మీరు ఏడవడం చూసినాము, మీ కళ్ళలో వాటర్ వస్తున్నాయి. ఎందుకు ఆ సాంగ్కి ఎందుకు అంత అట్రాక్ట్ అయింది? అంటే వాళ్ళ నాన్న గురించి ఆయన పాట పాడిండు, నాన్న 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 నువ్వెంత గొప్పవాడివో నాన్న అనేసి పాడిండు. అదే ఆ తండ్రి కోసం ఆయన వాడిండు. ఆ తండ్రి వచ్చి ఆయన ప్రథమ వర్ధంతి రోజు వాడుతుంటే కొంచెం మనసు అంత ఘోరంగా అనిపించింది, అందుకే.